అధికార కాంక్షతో సీఎం కుర్చీపై మోహంతో పాదయాత్ర పేరిట ఊరువాడ తిరిగిన జగన్మోహన్ రెడ్డి అనేక హామీలతో ప్రజలను బురిడి కొట్టించారు. అందులో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాననే హామీ ఒకటి. దీన్ని నమ్మిన సామాన్య ప్రజలు ఓసారి ఓటేసి చూద్దాం తగ్గిస్తాడేమో అని ఆశ పెట్టుకున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం రోజున కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు జగన్ రెడ్డి. కానీ ఏడాది తిరిగేసరికే మాట తప్పి మడమ తిప్పిన ముఖ్యమంత్రి విద్యుత్ ఛార్జీలు పెంచి వినియోగదారులకు షాక్ ఇచ్చారు. ఇలా 5 ఏళ్లలో 5 సార్లు ఇష్టారీతిన కరెంటు బిల్లులు పెంచుకుంటూ పోయింది వైకాపా ప్రభుత్వం. రకరకాల పేర్లతో రుసుములు పెంచిన జగన్ సర్కార్ 5 ఏళ్లలో వందల కోట్ల రూపాయలను ప్రజల ముక్కుపిండి వసూలు చేసింది. విద్యుత్ బిల్లులు పెంచొద్దంటూ ప్రజలు విన్నవించుకున్నా ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదు సీఎం జగన్ రెడ్డి. పైగా తాను పేదల పక్షపాతిననేలా ప్రగల్భాలు పలుకుతారు. పేదలపై అంత ప్రేమే ఉంటే అనవసరంగా విద్యుత్ ఛార్జీలు పెంచి వినియోగించని కరెంటు భారంను కూడా ప్రజలపై ఎందుకు మోపుతున్నారు? వారిని కష్టాల పాలు ఎందుకు చేస్తున్నారు? ఇదేనా పేదలపై వైకాపా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అని ప్రజలు నిలదీస్తున్నారు. గత ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు అధికంగా ఉన్నాయని, తాను అధికారంలోకి వస్తే వాటన్నింటినీ తగ్గిస్తానని, ప్రజలపై విద్యుత్ భారం పడకుండా చూసే బాధ్యత తనదన్నట్లు పాదయాత్ర పేరిట రాష్ట్రమంతా తిరిగి హామీ ఇచ్చిన జగన్ రెడ్డి సీఎం కుర్చీ ఎక్కిన కొన్నాళ్లకే వాటన్నింటినీ మరిచారు. పాదయాత్రలోనే కాదు, సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఇదే విషయాన్ని ప్రస్తావించిన ముఖ్యమంత్రి తాను మాటలకే పరిమితం, చేతలకు కాదు అన్నట్లు 5 ఏళ్లు పాలన సాగించారు. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకారం రోజున విద్యుత్ ఛార్జీల గురించి జగన్ రెడ్డి ఏం మాట్లాడారో ఓసారి వినండి. ఒకసారి మన కరెంటు రేట్లు చూడండి. కరెంటు రేట్లు చూస్తే ఒకసారి ఈ సోలార్ పవర్ గాని, అంటే సూర్యరశ్మితో వచ్చే కరెంటు గాని, లేదా విండ్ పవర్ గాని బయట గ్లోబల్ టెండరింగ్ చేస్తూ ఇతర రాష్ట్రాలలో ₹2.65 ₹3 యూనిట్ కు అందుబాటులో ఉంటే మన రాష్ట్రంలో విండ్ పవర్ ఎంతో తెలుసా? యూనిట్ అక్షరాల ₹4.84 ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్లు చేసింది. ఈ రకంగా దోచుకుంటా ఉన్న పరిస్థితులు చూస్తా ఉన్నాం. అదే పీక్ అవర్స్ అయితే ఆ పీక్ అవర్స్ పేరు పెట్టి దోచుకునేది చాలదు అన్నట్టుగా అక్షరాల ₹6 యూనిట్ కొనుగోలు చేస్తా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ఎదురునే తీసుకొని వచ్చి మీ కళ్ళ ఎదురునే పెట్టి ఈ రేట్లన్నీ కూడా పూర్తిగా తగ్గించేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇది సీఎం పదవి చేపట్టేదాకా జగన్మోహన్ రెడ్డి మాట. కానీ ఏడాది దాటకముందే దానిని మరచి ఇష్టారీతిన విద్యుత్ బిల్లులు పెంచేశారు. అంతేనా, ఏడాదికొకసారి చొప్పున 5 ఏళ్లలో 5 సార్లు కరెంటు బిల్లులు పెంచి సామాన్యులకు షాక్ తగిలేలా చేశారు జగన్మోహన్ రెడ్డి. ప్రతి నెల మా ఇళ్లలో వచ్చేది కరెంటు బిల్లు సగటు మనిషికి ₹800 ఇస్తే మాకు చాలా ఎక్కువ. ₹800 అంటే అట్లాంటిది నెలకు వచ్చేసి ₹5,000 కరెంటు బిల్లు వస్తుంది. ఒక సగటు మనిషి కూలి పని చేసుకుని బతికే మనిషి ₹800 కరెంటు బిల్లు కట్టడానికి చాలా యాత్ర పడుతుంటాం మేము. అట్లాంటిది ₹5,000 వస్తే కరెంటు బిల్లు ఒక సగటు మనిషి ఎలా బతకాలి మీరు చెప్పండి? ఒక ఫ్యామిలీ, ఒక మగుడు పిల్ల, 2 పిల్లలు ఉంటారు, 4 పిల్లలకి ఎంత కరెంటు బిల్లు వచ్చిందండి నెలకి మీరు చెప్పండి? ఈ విధంగా ₹5,000 కరెంటు బిల్లు వస్తే ఏ విధంగా తిని బతకాలి జనాభా? విన్నారుగా, విచ్చలవిడిగా పెంచేసిన కరెంటు బిల్లులు చెల్లించలేక సామాన్యులు పడుతున్న కష్టాలు. రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులందరిది ఇదే పరిస్థితి. రాష్ట్రంలోని 3 డిస్కంల పరిధిలోని 1.52 కోట్ల గృహ వినియోగదారులు ప్రతి నెల బిల్లులు చూసుకొని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేదలు, సామాన్యులు, మధ్యతరగతి అన్న విచక్షణ లేకుండా వైకాపా ప్రభుత్వం షాక్ల మీద షాక్లిచ్చింది. ఏదో ఒక సంవత్సరం భారం వేస్తే సరిపెట్టుకోవచ్చు. ఏటా విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటూ పోయింది. ఏటా ఏదో ఒక పేరుతో భారం మోపి సామాన్యుల నడ్డి విరిచారు. 5 ఏళ్లలో కేవలం సామాన్య ప్రజలపై వేసిన అదనపు ఛార్జీల భారం కోట్ల రూపాయలు వసూలు చేశారు. సంక్షేమం పేరుతో ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో విద్యుత్ ఛార్జీల రూపంలో ఎలా లాగేసుకున్నారో చెప్పడానికి ఈ లెక్కలే నిదర్శనం. ప్రతి నెల 1,500 2,000 వచ్చేది, ఒక్కసారి 8,000 అట్లా వస్తే కరెంటు బిల్లు ఏ విధంగా కడతాం? మేమైనా వాటిలో కూలి పనులు చేసుకునే వాళ్ళమే. ఈ విధంగా వస్తే తినాలా లేకపోతే తినకుండా కరెంటు బిల్లులు కట్టుకోవాలా? కరెంటు బిల్లు మళ్ళీ కరెంటు కోత ఏ రకంగా కట్టాలి మేము కరెంటు బిల్లులు? పేర్లు ఏవైనా విద్యుత్ బిల్లులు పెంచడమే ధ్యేయంగా పాలన సాగించిన సీఎం జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్ట్ లోడ్, స్థిర ఛార్జీలు, ట్రూ అప్, FPPCA పేర్లతో వినియోగదారులపై అదనపు భారం మోపారు. ఇంకో విచిత్రం ఏంటంటే గతంలో వాడిన కరెంటుకు తన ప్రభుత్వంలో బిల్లులు వసూలు చేశారు. 2014-2019 మధ్య కాలంలో, అంటే వైకాపా ప్రభుత్వం రాకముందు వాడిన కరెంటు కూడా ట్రూ అప్ ఛార్జీల పేరిట తిరిగి బిల్లులు వసూలు చేశారు. యూనిట్ కు 22 పైసల చొప్పున విధించి 2,910 కోట్ల రూపాయలను 36 నెలల పాటు వసూలు చేసేలా లక్ష్యం పెట్టుకుని దండయాత్ర మొదలుపెట్టారు. స్థిర ఛార్జీల పేరిట 2024 మార్చి వరకు 580 కోట్లు దండుకుంది.
నెలకొంది. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రూ అప్ అనేది విద్యుత్ వినియోగదారులకు తరచూ వినిపించే పదంగా మారింది. గతంలో నెలవారీగా వాడిన విద్యుత్కు బిల్లు ఎంత వచ్చిందని మాత్రమే వినియోగదారులు చూసేవారు. కానీ వైకాపా ప్రభుత్వ బాధుడితో పరిస్థితి మారింది. ప్రతి నెల ట్రూ అప్, FPPCA భారం ఎంత పడిందో చూసుకునే దుస్థితిని వైకాపా సర్కారు తీసుకొచ్చింది. దీంతో తాము వాడిన కరెంటు ఎంత, చెల్లిస్తోన్న సొమ్ము ఎంత అనే అయోమయంలో ప్రజలు ఉన్నారు. వందల రూపాయల విద్యుత్ వాడితే వేల రూపాయలు బిల్లులు చెల్లించాల్సి వస్తోందని వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్లలో 5 సార్లు విద్యుత్ ఛార్జీలు బాదిన జగన్ రెడ్డి మొదటగా 2021 ఏప్రిల్లో గృహ వినియోగదారుల కాంట్రాక్టు లోడుపై స్థిర ఛార్జీల పేరిట కిలోవాట్కు 10 రూపాయల చొప్పున వసూలు చేశారు. ఈ లెక్కన సింగిల్ ఫేజ్ కనెక్షన్ తీసుకున్న వినియోగదారుడు 3 కిలోవాట్ల లోడ్ తీసుకుంటే ప్రతి నెల స్థిర ఛార్జీల కింద నెలకు 30 రూపాయలు బిల్లులో కలిపి వసూలు చేశారు. ఈ లెక్కన ఒక వినియోగదారుడు ఏడాదికి అదనంగా 360 రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. స్థిర ఛార్జీల కింద కిలోవాట్కు 10 రూపాయల వంతున రాష్ట్రంలోని 1,61,26,000 కిలోవాట్ల కాంట్రాక్టు లోడుపై నెలకు 16.13 కోట్ల రూపాయల భారం పడుతుంది. ఏడాదికి 193.51 కోట్ల వంతున 2024 ఏప్రిల్ నాటికి 580 కోట్ల రూపాయల భారం వినియోగదారులపై వైకాపా ప్రభుత్వం వేసింది. రెండో బాదుడులో 2014-19 సంవత్సరాల మధ్య వినియోగించిన విద్యుత్కు ట్రూ అప్ కింద 2,910 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక మూడోసారి పెంచిన విద్యుత్ ఛార్జీలతో 2021-22లో వినియోగించిన విద్యుత్కు ఇంధన సర్దుబాటు ఛార్జీల కింద 3,082 కోట్లను 2023 ఏప్రిల్ నుంచి 12 వాయిదాల్లో వసూలు చేసుకోవడానికి డిస్కంలకు అనుమతించింది. ఈ లెక్కన గృహ విద్యుత్ వినియోగదారులపై 924.90 కోట్ల భారం పడింది. అందులో గతేడాది ఏప్రిల్ నుంచి 9 నెలల్లో 693.67 కోట్ల రూపాయలను జగన్ సర్కారు వసూలు చేసింది. ఇక నాలుగోసారి విద్యుత్ బాదులను పరిశీలిస్తే 2023 ఏప్రిల్ నుంచి ప్రతి నెల విద్యుత్ కొనుగోలుకు అదనంగా చేసే ఖర్చులో యూనిట్కు గరిష్టంగా 40 పైసల వంతున ఆ తర్వాత నెల బిల్లులో కలిపి వసూలు చేసుకోవడానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి అనుమతించింది. ఈ లెక్కన ప్రతి నెల విద్యుత్ డిమాండ్ను సగటున 200 MUలుగా పరిగణలోకి తీసుకుంటే అందులో 30% గృహ విద్యుత్ వినియోగం అంటే రోజుకు 60 మిలియన్ యూనిట్లుగా ఉంటుంది. అలా నెలకు 180 కోట్ల యూనిట్ల విద్యుత్ వినియోగం ఉంటుంది. ఈ లెక్కన నెలకు 72 కోట్ల రూపాయల వంతున ఏడాదిలో పడే భారం 864 కోట్ల రూపాయలు. వీటిని గతేడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 576 కోట్లను డిస్కంలు ప్రతి నెల బిల్లులో కలిపి వసూలు చేశాయి. పెంచిన విద్యుత్ ఛార్జీలతో ఇంతటితో సంతృప్తి చెందని వైకాపా ప్రభుత్వం ఐదోసారి కూడా బాధేసింది. 2022 ఏప్రిల్ నుంచి అమలు చేస్తున్న టారిఫ్ ప్రకారం స్లాబ్లు, యూనిట్ రేట్లను పెంచడం ద్వారా గృహ విద్యుత్ వినియోగదారులపై ఏటా 1,400 కోట్ల భారాన్ని ప్రభుత్వం మోపింది. ఈ ప్రకారం నెలకు 116.67 కోట్ల చొప్పున 21 నెలల్లో 2,450.07 కోట్ల ఛార్జీల భారాన్ని సామాన్యులపై వైకాపా ప్రభుత్వం మోపింది. పెరిగిన విద్యుత్ ధరల ప్రకారం ఉదాహరణకు ఒక 84 యూనిట్ల విద్యుత్తును వినియోగించిన ఓ వినియోగదారుడికి వచ్చిన బిల్లులోని వివరాలను పరిశీలిస్తే 84 యూనిట్లకు విద్యుత్ ఛార్జీ 232 రూపాయలైతే దీనికి గాను విద్యుత్ సుంకం 5.04 రూపాయలు, కస్టమర్ ఛార్జీలు 45 రూపాయలు, స్థిర ఛార్జీలు 60 రూపాయలు, ట్రూ అప్ ఛార్జీలు 42 రూపాయలు, FPPCA 1 ఛార్జీ 70.19 రూపాయలు, FPPCA 2 ఛార్జ్ 44.80 రూపాయలు. ఇలా మొత్తం కలుపుకొని విద్యుత్ బిల్లు 499.34 రూపాయలుగా వచ్చింది. ఇందులో గమనించాల్సిన అంశం ఏంటంటే కాల్చిన 84 యూనిట్ల విద్యుత్ కి 232 రూపాయల బిల్లు వస్తే అదనపు ఛార్జీల పేరిటే 267 రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అదనపు ఛార్జీల పేరిట జగన్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల నుంచి ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేసిందో. ఇలా వేలల్లో వచ్చిన కరెంటు బిల్లులు చెల్లించలేక సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా ఆర్థిక పరిస్థితుల కారణంగా బిల్లులు సకాలంలో చెల్లించకపోతే సంబంధిత సిబ్బంది చేసే హంగామా అంతా ఇంతా కాదు. విద్యుత్ బిల్లులు ఎందుకు ఎక్కువ వచ్చాయని ప్రశ్నించినా సమాధానం చెప్పేవారుండరు. ఇలా దేశంలో ఎక్కడా లేనటువంటి విద్యుత్ బిల్లులు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయా అర్థం కావటం లేదని నిపుణులు అంటున్నారు. నాకు ఇప్పుడు ఒక పెద్ద సమస్య ఎదురవుతుందండి. ప్రతి నెల 5వ తారీఖు వస్తే కరెంటు బిల్లు చూస్తే భయం పడుతుంది. పోనీ ఇంత కరెంటు బిల్లు ఎందుకు వచ్చిందయ్యా బాబు నువ్వు అని ఆ కరెంటు బిల్లు తీయడానికి వచ్చినాయని అడిగితే ఈ ఛార్జెస్ ఏంటి, ఈ గోల ఏంటి, దీంట్లో పోయిన నెల వాడకం నేను ఒకేలాగా వాడాను, ఈ నెల కూడా ఒకేలాగా వాడాను, ఎందుకు అంత వ్యత్యాసం వచ్చింది, లోడేం ఎక్కువ పడలేదు కదా అని అంటే ఈ ఛార్జెస్ ఏంటి వివరం చెబుతావా అంటే ఏమో సార్ మాకు తెలీదు, బిల్లులో వస్తుంది మీరు కట్టాల్సిందేను, కట్టకపోతే మాత్రం బిల్లు కరెంట్ కట్ చేస్తామని చెప్పి చెబుతున్నారు. ఇలా అయితే ఎలాగా, మీరు కూడా కనీసం చెప్పకపోతే ఎట్లాగా అని చెప్పి మీరు డిపార్ట్మెంట్ని అడగటమేనండి అంటారు. దాంట్లో వేస్తున్న ఛార్జెస్ అవి ఎందుకు వేస్తున్నారో కూడా సామాన్యుడికి తెలియని పరిస్థితి.
దీనికి పరిష్కారం ఆలోచిస్తే ఒకటే అనిపిస్తుంది. ఎవరైతే ఇప్పుడు పాలకుడు ఉన్నాడో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తేనే దీనికి ఇది పరిష్కారం దొరుకుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తేనే, ఇంటికి పంపించేదాకా మేము పోరాటం చేస్తాం. అతన్ని ఓడించడానికి మేము కంకణం కట్టుకుంటాం. మేము ఉండేది రేగుల షెడ్లు, వచ్చేది మాకు 450 రూపాయలు కరెంట్ బిల్, నెల 1650 రూపాయలు వచ్చింది. మేము ఎలా కడతాం కరెంట్ బిల్లు? పనిచేసేవాళ్ళం. కరెంట్ వాళ్ళు వచ్చినప్పుడు కరెంట్ ఫీజులు బీకెళ్తున్నారు. ఒక్క రోజు ఆగినా కూడా బీకెళ్ళిపోతున్నారు. ఫోన్ చేసి కడతా ఉన్నా కూడా ఊరుకోట్లా. ముందు కరెంట్ బిల్లు కట్టండి, ఇలా ఫీజు ఇస్తా ఉంటారు. మరి జనాలు ఎట్ట బతుకుతారు? రేగుల షెడ్ వాళ్ళకి 1650 కరెంట్ బిల్లు ఇస్తే పరిస్థితి. ముందు కరెంట్ ఉన్నట్ల కరెంట్ బిల్లు ఎక్స్ట్రా వస్తున్నాయి. దానికి ఏం చేయాలని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. విద్యుత్ ఛార్జీల బాదుడిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ప్రజా సంఘాలు, వామపక్షాలు పెంపును నిరసిస్తూ ఆందోళన చేశాయి. ప్రజలపై భారం మోపవద్దని విన్నవించుకున్నాయి. కానీ వాటిని పట్టించుకొని వైకాపా ప్రభుత్వం ఇష్టారీతిన విద్యుత్ ఛార్జీలు పెంచి పేదలకు షాక్ల మీద షాక్లు ఇచ్చింది. నివాసం లేని ఇళ్లకు వేలల్లో బిల్లులు వచ్చిన పరిస్థితులు ఏపీలో అనేకమున్నాయి. దీన్ని బట్టి విద్యుత్ ఛార్జీల బాదుడు రాష్ట్రంలో ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. విద్యుత్ ఛార్జీల భారాలను ప్రజలపై మోపే విషయంలో జగన్ ప్రభుత్వం పక్కా ప్రణాళిక ప్రకారం వ్యవహరించింది. అన్ని వర్గాలపై ఒకేసారి ఛార్జీల భారం వేస్తే అంతా ఒకేసారి గగ్గోలు పెడతారని గ్రహించి ఒక్కో ఏడాది ఒక కేటగిరీని లక్ష్యంగా చేసుకుంది. ఇలా 5 ఏళ్లు షాక్ల మీద షాక్లు ఇస్తూనే వచ్చింది. మరోవైపు సంక్షేమం పేరిట బటన్ నొక్కి ఆదుకున్నామంటూ ప్రజలను మభ్యపెడుతూ 5 ఏళ్ల పాలన సాగించింది.